హాయ్ అండి. ఈవేళ నేను ఎగ్ డ్రాప్ కర్రీ చేశానండి. చిన్నప్పుడు ఇదే ఎగ్ డ్రాప్ కర్రీ మా అమ్మ చేస్తే, ఉల్లిపాయ, టమాటా కూరలోనే ఎగ్ ఆమ్లెట్ వేసేసావు అని తినేదాన్ని కాదు. నిన్న ఇన్‌స్టాలో రీల్స్ తిప్పుతుండగా నాకు ఈ ఎగ్ డ్రాప్ కర్రీ కనిపించింది. ఒకసారి ట్రై చేద్దామని చెప్పి ఇంట్లో ట్రై చేశాను. టేస్ట్ అయితే బావుంది. కొంచెం కొత్తిమీర, కరివేపాకు ఉంటే ఇంకా బావుందనిపించింది. నా దగ్గర లేవు. అందుకే నేను వేసుకోలేదు. ఈ వీడియోలో ఎగ్స్ వేస్తుండగా క్లిప్ మిస్ అయిందండి. అంటే క్లిప్ మిస్ అవ్వడం అంటే షూట్ చేస్తుండగా సెల్ ఓవర్ హీట్ అయ్యి మనకి వీడియో ఆగిపోయింది. అందుకోసం నాకు ఆ ఎగ్ వేస్తుండగా నేను వీడియో తీయలేదు. డైరెక్ట్‌గా ఎగ్ ఉడికాక ఏంటి అనేది మీకు ఇందులో చూపించాను. కాకపోతే ఎగ్స్ వేసాక ఏంటంటే ఒక 5 మినిట్స్ మనం దాన్ని డిస్టర్బ్ చేయకుండా ఉంచితే దాని టెక్స్చర్ అనేది నీట్‌గా వస్తుందనమాట. దాన్ని డిస్టర్బ్ చేస్తే ఏంటంటే మనకి ఎగ్ ఉక్కిరి ఎలా ఉంటుందో అలా వచ్చేస్తుంది. నా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్